Dear Lokesh, thank you for the assurance to our students about future opportunities. And I request one more student who is standing there. Chappama. Good afternoon, sir. My name is Kiran. I am studying Baker Computer second year. మీ వీడియో చాలా చూశాను నేను. మీరు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే మార్పు వస్తుంది అంటున్నారు. సో నేను స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. మీరు నాకు మెంటర్గా ఉంటారా? సో రాజకీయాల్లోకి చదువుకున్న యంగ్స్టర్స్ ఎక్కువ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. కారణం ఏంటంటమ్మా, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. సో నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఉంది. బాగా చదవాలి. కాలేజ్ లెవెల్లోనే యూ షుడ్ టేకప్ లీడర్షిప్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్సీసీ ఉంది, మనకి రెడ్ క్రాస్ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మీకు ఈ కాలేజ్లో మీకు చేస్తున్నారు, మీకు అందిస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని లీడర్షిప్ స్కిల్స్ కాలేజ్ టైం నుంచే పొందాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గ్రాడ్యుయేట్ అవ్వు, తప్పనిసరిగా ఐ విల్ మెంటర్ యూ, అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ యాజ్ లోకేష్ ఐఎమ్ మేకింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్. నానా తమ్ముడు నంబర్ తీసుకోవాలి, ఫోన్ నంబర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? Namaste sir. నమస్తే. My name is Sirisha sir. I am studying second BBA Honors. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా కాలేజ్లో టోటల్గా 6,500 అబౌవ్ స్టూడెంట్స్ ఉన్నాం సార్. సో మా అందరికీ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే అది ప్రూవ్ చేసుకోవడానికి సరైన ఇండోర్ ఫెసిలిటీస్ ఏం లేవు సార్. సో మీరు ఇది కొంచెం అర్థం చేసుకుని మాకు ఒక మంచి ఇండోర్ కాంప్లెక్స్ అనేది అరేంజ్ చేశారంటే, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేవి అరేంజ్ చేశారంటే మా స్టూడెంట్స్ అందరం కూడా మంచిగా స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళి మేము ఏంటో ప్రూవ్ చేసుకుంటాం సార్. అలాగే మా కాలేజ్లో లైబ్రరీ చాలా బాగుంది సార్. కాకపోతే ఎగ్జామ్ టైమ్స్లో మేము ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తాము. కాకపోతే ఒకేసారి ఎక్కువ మంది వెళ్ళి చదువుకునేంత స్పీషియస్గా అయితే లేదు సార్. సో దాంతోపాటు ల్యాబ్స్ అండ్ లైబ్రరీకి కూడా కొంచెం హెల్ప్ చేస్తారు, కొంచెం పెద్దదిగా చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లైబ్రరీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. బాయ్స్ తక్కువ చేతులు పైకెత్తుతున్నారు, గర్ల్స్ అందరూ చేతులు పైకెత్తేశారు. అమ్మా మీరు చెల్లి, సార్ మన రాష్ట్రం నుంచి ఒక తెలుగు బిడ్డ మొన్న క్రికెట్ వరల్డ్ కప్లో అద్భుతమైన బౌలింగ్ చేసింది. పేరు గుర్తుందా? శ్రీచర్ని అద్భుతంగా బౌలింగ్ చేసి లాస్ట్ ఫైనల్స్లో మనకి కప్ వచ్చే విధంగా చేసింది. సో శ్రీని నేను పర్సనల్గా కలిసాము. అదేవిధంగా రాష్ట్ర తరఫున కూడా ఆమెకి ఆర్థికంగా సుమారుగా 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అందజేసింది. వైజాగ్లో ఆమె ఒక ఇల్లు కట్టుకునేదాన్ని కూడా భూమి కేటాయించాము. ఆమెకి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చాలా మంది పిల్లలకి స్పోర్ట్స్లో పైకి రావాలని కోరుకుంటుంది. నాట్ జస్ట్ క్రికెట్, ఇట్ కుడ్ బి హాకీ, కుడ్ బి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, డైవర్స్ స్పోర్ట్స్లో పైకి రావాలని కోరుకుంటుంది. అందుకే స్పోర్ట్స్ అనేది ఒక గ్రాస్ రూట్ మూవ్మెంట్గా ఉండాలని బలంగా నేను నమ్ముతున్నాను. సో శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక గ్రాస్ రూట్ లెడ్ మూమెంటం చేయాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. దానికి స్కూల్స్ నుంచి అక్కడనే పిల్లలకి ఆప్షన్ ఇస్తున్నాం. మీకు ఏం కావాలో చెప్పండి అని. క్రికెట్ కిట్ కావాలా, వాలీబాల్ కిట్ కావాలా, లేదంటే కొంతమంది ఆర్చరీ కూడా తీసుకుంటున్నారు. సో మీకేం కావాలని మేము తెలుసుకుని మేము ఎక్విప్మెంట్ అందించే బాధ్యత తీసుకుంటున్నాం. మొదటి విడత మీకు అది చేశాము. గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ ఇన్ కాలేజెస్ ఆల్సో ఐ విల్ పుష్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంప్లెక్స్ అంటారా, లేదంటే స్టేడియా అంటారా, వాట్ ఎవర్ ద నేమ్ మైట్ బి,
నేను ప్రిన్సిపల్ గారికి చెప్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ టాక్ టు సార్. ఐ విల్ గెట్ ఇట్ డన్ ఫర్ ద స్టూడెంట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాగే మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ చెల్లి. 1 సెకండ్ అమ్మా. యు ఆస్ ద సెకండ్ క్వశ్చన్. లైబ్రరీ గురించి అడిగారు. యాక్చువల్లీ నేను లైబ్రరీకి వెళ్ళి రావాల్సింది, బట్ ఐ వాజ్ రన్నింగ్ లేట్, అందుకే ఇక్కడ ఫస్ట్ వచ్చాను. ఈ ప్రోగ్రామ్ అయినా డెఫినెట్లీ నేను లైబ్రరీకి వెళ్తున్నాను చెల్లి. ఐ విల్ గో సీ ద లైబ్రరీ. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఫేజ్ వారిగా ఐ విల్ డెవలప్ ఇట్ ఫర్ యూ. ఎస్ సార్, లైబ్రరీతో పాటు కొంచెం ల్యాబ్స్ కూడా సార్. ఐ విల్ గో త్రూ ఇట్ అమ్మా. Yes, sir. Thank you, థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. Thank you, Sirisha, for being the representative of the college and getting those promises from our dear Lokesh. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ కార్తికేయ ఆఫ్ బీబీఏ ఆనర్స్ ఫస్ట్ ఇయర్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను, మీరేమనుకోకూడదు. మీరు ఇదివరకు కొంచెం లాగా ఉండేవారు, అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్ గా ఉన్నారు, అది వేరే విషయం. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు సో డిప్రెషన్ రన్నింగ్ రేసా మన ఇద్దరి మధ్యలో? అలా ఏం లేదు. చెప్పమ్మా. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్, మీరు ఎప్పుడైనా సాడ్ ఫీల్ అయ్యారా? ఒకవేళ సాడ్ ఫీల్ అయి ఉంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? పేరేంటమ్మా? కార్తికేయ సార్. కార్తికేయ. అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు? అమ్మా, మీ డయట్ సీక్రెట్. నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు. చెప్పచ్చా? చెప్పండి సార్. సో డైట్ సీక్రెట్ కి మళ్ళీ వస్తా. కార్తికేయ ఫస్ట్. ఓకే సార్. కార్తికేయ చెప్పినట్లు ఏంటంటే లైఫ్ ఇస్ అ జర్నీ, ఇట్ ఈస్ నాట్ అ డెస్టినేషన్. మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది, ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది. అది మనందరం ఇక్కడ ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను ఒక గోల్ పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా. నన్ను అవమానించినా, నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే. సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశా. ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని, లేదంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం పెంచుతున్నారు. వాళ్ళు చాలా త్యాగాలు చేసి, మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ఎదురుగించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ ఆల్వేస్ టుక్ దోస్ ట్రోల్స్ యాజ్ అ ఛాలెంజ్. ఐ న్యూ వాట్ ఐ వాజ్, ఐ న్యూ ఐ వాజ్ కేపబుల్, ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ టు అచీవ్. సో నేను ఎప్పుడు భయపడలా. నంబర్ 1. సెకండ్, ఈ మధ్యన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నా. సో ఐఎమ్ ఆన్ అ సింగిల్ మీల్. అందరూ పాటించాలనుకోదు, అది కరెక్ట్ కాకపోవచ్చు మీకు. నా బాడీ టైప్కి నేను డైటీషియన్తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా. సో అందుకే చెప్పా మీరు ఇక్కడ పాటించకూడదు. అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మీకు ఇక్కడ 3 మీల్స్ అవసరం నేను అనుకుంటున్నా. సో మీరు ఏమైనా చేసే ముందర, డైట్గా నేను చేసే ముందర కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి. లోకేష్ చేసాడు ఇంకా నేను కూడా అది చేయాలనుకోదు. డైట్ విషయంలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఓకేమా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ కార్తిక్. First of all, good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. My name is Tanuj. I am BBA Digital Marketing second year student. సార్ నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్. యాజ్ ఏ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి సెక్టర్లో ఏఐ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్. ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ, ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది, మనకి జెమినై ఏమో, గూగుల్ ఏమో జెమినై ఫ్రీ ఇస్తుంది. బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్కి ఒక ఏఐ టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఎందుకంటే ఇప్పుడు ఏఐతో వర్క్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయి. మీకు మీ కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు @JCRJY అని. అలా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్కి ఏ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఫ్రీగా ఇవ్వగలరా? 100% ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్. థ్యాంక్ యూ. బికాస్ నేను కూడా బాగా వాడతా అండ్ ఐ యూజ్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఈ మధ్యన జెమినీ ఎక్కువ వాడుతున్నా, ఎందుకంటే గూగుల్